ఒకప్పుడు ఎక్కడి నుంచో ఒక వ్యక్తి పరిగెత్తుకొచ్చి ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టులో ఆకుపచ్చటి రంగులో ఒక పురుగు ఉంది. అది చూడడానికి చాలా అందంగా ఉండి ఆకులలో కలిసిపోయింది, స్పష్టంగా చూస్తే తప్ప కనపడటం లేదు అన్నాడు. మరికొద్దిసేపు ఆగి ఇంకొక వ్యక్తి వచ్చి, గురువుగారు మీరు చూడాలి, అది పసుపచ్చటి రంగులో ఉంది, ఆకుపచ్చటి చెట్టులో పసుపు రంగుతో ఉన్న ఆ పురుగు ఎంత అందంగా ఉందో అన్నాడు. వేరొక వ్యక్తి వచ్చి, ఎర్రటి రంగులో ఉంది, అది పసుపు కాదు ఆకుపచ్చ కాదు, ఆకుపచ్చని చెట్టులో ఎర్రని వర్ణంలో ప్రకాశిస్తున్న కారణం చేత సుస్పష్టంగా గోచరమవుతోంది అన్నాడు. గురువుగారు వెళ్ళి చూసి, ఇది నిజానికి ఆకుపచ్చ రంగు కాదు, ఎరుపు రంగు కాదు, పసుపు రంగు కాదు, దానికి అసలు ఏ రంగు లేదు. ఏ రంగు లేని కారణం చేత అది ఏ రంగైనా సంతరించుకుంటుంది. దాని పేరు ఊసరవిల్లి. ఒక రంగు లేదు కాబట్టి అది ఏ రంగైనా పొందుతుంది. ఒక రంగే ఉంటే ఇంకొక రంగుని పొందలేదు. కాబట్టి ఊసరవెల్లి ఎట్లా అన్ని రంగులను పొందుతుందో, పరబ్రహ్మము కూడా మీరు ఏ రూపంలో ఆరాధన చేస్తున్నారో, ఏ రూపంలో కనపడమని అడుగుతున్నారో, ఏ రూపంలో మీరు అందిస్తున్నటువంటి షోడశోపచారములను పుచ్చుకొమ్మని ప్రార్థన చేస్తున్నారో ఆ రూపంలోనే స్వీకరిస్తుంది. ఈ తత్వము తెలియడం చాలా గొప్ప విషయం. తిక్కన గారు విరాట పర్వం ప్రారంభం చేస్తూ కూడా ఇక్కడే ప్రారంభం చేశారు. హరిహరమూర్తిని ధ్యానం చేస్తూ, శ్రీయనగౌరినా బరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయని పల్కెడు వైదికధ్యాయతకిచ్చమెచ్చు పరతత్వము కొల్చెదనిష్టసిద్ధికిన్నని. శివకేశవుల మధ్య భేదం లేదు, ఉన్నది ఒకే పరబ్రహ్మము. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ లోకాధ్యక్ష సాక్షీచేతో కేవలో నిర్గుణశ్చ అంటుంది శృతి. ఆయన ఏ రంగు ఏ రూపము లేనివాడు. భక్తుడు ఏ రూపంలో పూజ స్వీకరించమని అడిగితే ఆ రూపాన్ని పొందుతాడు. ఇది త్యాగరాజస్వామి వారు తన జీవితంలో బాగా అర్థం చేసుకుని అన్వయం చేసి కీర్తనల రూపంలో మనకు అందించినటువంటి సద్గురు. శంకర భగవత్పాదులు తన జీవితంలో సన్యాసాశ్రమ స్వీకారానికి మునుపు కనకధారాస్తవంతో ప్రారంభించేసి లక్ష్మీదేవి అందరూ కూడా ఒక పరబ్రహ్మము యొక్క స్వరూపమే అని వివిధ దేవతల మీద ఎట్లా స్తోత్రాలు ఇచ్చారో, త్యాగరాజస్వామి వారు కూడా అట్లాగే అనేక మంది దేవతల్ని స్తుతి చేసి వీళ్ళందరూ ఒక పరబ్రహ్మము యొక్క పార్శ్వములే అన్నారు. అందుకే శ్రీగణనాథం భజామ్యహం అని విఘ్నేశ్వరుడి మీద కీర్తన చేశారు. సదాశివ అని శివశివయనరాధ అని నాదతనువనిశం శంకరం అని పరమశివుడి మీద చేశారు, రాముడి మీద చేశారు, పరదేవత మీద చేశారు. అసలు నువ్వెవరు, రా మా అన్నవి రెండు శివకేశవుల యొక్క మంత్రములలో ఉన్న ప్రధానమైన బీజాక్షరములు. ఈ రెండు సంపుటీకరిస్తే రామ అవుతుంది. నువ్వు పరబ్రహ్మానివి అని చెప్పి మంత్రశాస్త్రాన్ని జోడిస్తూ ఉన్న ఒక పరబ్రహ్మమే రాముడన్న పేరుతో పరివ్యాప్తమయ్యింది అని నిర్ధారణ చేస్తూ కీర్తన చేశారు.